తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యహారతి దర్శన అంశంపై రాజకీయ ధార్మిక వర్గాల్లో చర్చ మొదలైపోయింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తిరుమలలో అమలవుతున్న ఆచారాలు, సాంప్రదాయాలు ఆగమ శాస్త్రాల ప్రకారం కొనసాగుతున్నాయని, వాటిని రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చలేమని స్పష్టం చేశారు. నిత్యహారతి దర్శన ప్రత్యేక సాంప్రదాయంలో భాగమంటున్న టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. హిందూ సనాతన ధర్మానికి, ఆచార వ్యవహారాలకు, పూజా కైంకర్యాలకు అత్యంత పురాతనమైన చారిత్రాత్మక ఆలయం తిరుమల శ్రీవారి ఆలయం. అలాంటి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త వివాదానికి తెరలేపిందని చెప్పి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మైసూరు మహారాజుల ఆ సంస్థానంలో తిరుమల శ్రీవారి ఆలయంలో హారతి నైవేద్య విధానం కొనసాగుతూ ఉండేది. అలాంటి హారతి నైవేద్య విధానానికి ఇక మీదట కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా మంత్రులను అనుమతించేలా ఆ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటన చేయడం వివాదాస్పదంగా మారిందని చెప్పి తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏం సార్ కైంకర్యాలు, పూజా కైంకర్యాల విధానాల్లో ఇవాళ ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదంగా మారుతూ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చేశారు సాక్షాత్తు. దీన్ని ఎలా చూడాలి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాలని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా శివకుమార్ గారు, తిరుమలలో నిత్యహారతులు అంటే ఈ టీటీడీ ఏర్పడక ముందు స్వామివారి నిత్య కైంకర్యాలు, మఠాలు శృంగేరి, ఉడిపి, శ్రీరంగం, అహోబిలం, కంచి, ఇలా దాదాపు 21 మఠాలు స్వామివారిని నిత్యం ఉదయం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు కైంకర్యాలు చేశారు. అప్పుడు అందులో భాగంగా మైసూరు సంస్థానానికి మైసూరు రాజులు కూడా స్వామివారికి అనేక కైంకర్యాలు చేశారు. కైంకర్యం కావాల్సినటువంటి అన్నీ సమకూర్చారని చెప్పి మనకు శాసనాలు చెప్తున్నాయి. అందులో భాగంగా వీరందరికీ రోజు నిత్య హారతి ఉంటుంది. ఉదయం సుప్రభాతమైన తర్వాత స్వామివారిని సుప్రభాతంతో నిద్ర లేపిన తర్వాత తోమాల, అర్చన, నైవేద్యం గంట అయిన తర్వాత, సాత్తుమర అయిన తర్వాత నిత్యహారతులు. అంటే ఒక్కొక్క మఠాన్ని నుంచి ఆ మఠానికి సంబంధించిన వ్యక్తులు 3 పేర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 3 మాత్రమే ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న ఏదైనా పనులు ఉన్నాయి, ఈ 3 మాత్రమే వారు ఆ హారతికి ఒకరు మఠం నుంచి ఒకరు వచ్చే అవకాశం ఉంది. కానీ మైసూరు మహారాజు సంబంధించిన అంశంలో వారికి స్పెషల్ ఆఫీసర్, తిరుమలలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్తో పాటు ఒక అటెండర్ని కూడా ఈ నిత్యహారతులకు వచ్చే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. వారు మాత్రమే వచ్చి నిత్యహారతిలో పాల్గొని వెళ్ళే సాంప్రదాయం కొనసాగుతుంది. నిన్న కొత్తగా డీకే శివకుమార్ గారు, నేను మా కర్ణాటక మంత్రుల్ని, ఎమ్మెల్యేని, అధికారులని వీళ్ళందరినీ నేను ఈ నిత్యహారతిలో పాల్గొనే దిశగా నేను ముందుకు పోతానని చెప్పి మాట్లాడడం ఇది చాలా విచారించదగ్గ విషయం. ఇక్కడ ఉంటే నియమ నిబంధనలు తెలుసుకొని ఒకవేళ ఎవరన్నా డీకే శివకుమార్ గారికి ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చుంటే ఈవో గారితోనో చైర్మన్ గారితోనో మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ అలాంటి అవకాశమే లేదు. మాట్లాడి చెప్పుంటారు, అయ్యా ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి చెప్పుంటారు. ఏమీ తెలుసుకోకుండా ఈ తిరుమల క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాలి. ఎవరినో తృప్తిపరచడానికి నీ మంత్రివర్గంలో చాలామందిని అకామిడేట్ చేయలేకపోయినావు, అందువల్లందరినీ తృప్తిపరచాలని చెప్పి ఇక్కడ ఇలాంటి మాటలు తీసుకొని వచ్చి మాట్లాడడం మంచిది కాదని చెప్పి శ్రీవారి భక్తులు అంటున్నారు. నేను అనలేదు, శ్రీవారి భక్తులు అంటున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఈరోజు జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని నేను లేవనెత్తాను. చైర్మన్ గారు, అధికారులు కూడా ఖచ్చితంగా అలాంటి అవకాశమే లేదు ఇక్కడ అని చెప్పి చైర్మన్ గారు కూడా పత్రికాభంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి వివాదాలకు కేంద్ర బిందువుగా తిరుమల మార్చకండి. మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ నిరుద్యోగుల్ని తృప్తిపరచడానికి కోసం తిరుమల క్షేత్రాన్ని అడ్డాగా మార్చుకోవద్దని చెప్పి డీకే శివకుమార్ గారిని గట్టిగా హెచ్చరిస్తున్నారు. సార్, ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు చేసినటువంటి ప్రకటన ఇవాళ కర్ణాటక వాసులందరూ కూడా ఏకీభవిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఇటువంటి సమయంలో టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఖచ్చితంగా టీటీడీ నిర్ణయం తీసుకునేసింది. అవకాశమే లేదు. కర్ణాటకలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఏకీభవించట్లేదు. ఎందుకంటే వారందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు. గోవిందుడు అందరివాడు. ఏదో ఒక ప్రాంతానికి, కర్ణాటకకు, ఆంధ్రకు, తెలంగాణకు, కేరళకు సంబంధించిన వ్యక్తి గోవిందుడు అందరివాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అందరూ గౌరవించాలి, అందరూ పాటించాలి. కాబట్టి కర్ణాటకలో ఉన్న ప్రజలు కూడా అందరూ డీకే శివకుమార్ గారి మాటల్ని స్వీకరించట్లేదు అందరూ. ఎందుకంటే తిరుమల ఉంటే ఆచార వ్యవహారాలు అందరూ పాటించాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పి కర్ణాటక నుంచి కూడా నా మిత్రులు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. బాను, నిన్ను మాట్లాడింది
ఖచ్చితంగా కరెక్ట్గా మాట్లాడావు, అక్కడ ఉన్న సాంప్రదాయాలు మనందరం కలిసి కాపాడుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. సార్ ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యగా ముడిపడి ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే కర్ణాటక రాష్ట్రంలో కూడా టీటీడీ ఆలయాలు ఉంది, వాటిని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు? ఒకవేళ డీకే శివకుమార్ గారికి అంత ఉత్సాహంగా అందరినీ వాళ్ళ మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేని, ఎంపీలని తృప్తిపరచాలనుకుంటే కర్ణాటకలో ఆలయం కట్టుకొని దాంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు వారికి అన్ని సౌకర్యాలు కల్పించండి, అన్ని హారతులు వేయండి, అన్ని కైకర్యాలు ముందు వరుసలో పెట్టండి, మాకే అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇది ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎవరైనా సరే పాటించి తీరాల్సిందే. డీకే శివకుమార్ గారు ఖచ్చితంగా తప్పేముందండి, ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదు. ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా మాటలుగా నేను భావిస్తున్నాను. ఈ టీ కప్పులో తుఫాను, మీరు ఇదేదో సమస్య అంటుంది, టీ కప్పులో తుఫాను, అది వెంటనే ఆరిపోతుంది. అక్కడ ఉంటే ప్రజలే డీకే శివకుమార్ గారిని తీవ్రంగా హెచ్చరించే పరిస్థితి రాబోతుంది. ఇది ముఖ్యంగా స్వామివారి కైంకర్యాల విధానంలో వాస్తవాలు తెలుసుకొని ముఖ్యమంత్రి ప్రకటించుంటే బాగుండేది. వాస్తవాలు తెలియకుండా రాజకీయ యొక్క తృప్తి కోసం కొంతమంది మంత్రులకు స్థానం కల్పించకపోవడంతో అక్కడ నెలకొన్నటువంటి రాజకీయపరమైన విభేదాలను సంతృప్తిపరిచేందుకు ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసం కాదు. రాజకీయాలకు పావుగా టీటీడీని వినియోగించరాదని చెప్పి కూడా పాలకమండలి సభ్యులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.